ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండు రకాలుగా సినిమా ప్రింట్ ను ఐబొమ్మ రవి కొన్నట్లుగా విచారణలో వెలుగులోకి వచ్చింది. నార్మల్ ప్రింట్ కు 100, హెచ్డి ప్రింట్ కు $200 చెల్లించినట్లుగా తెలుస్తోంది. ఐబొమ్మ రవి 7 ఖాతాల్లో 13,40,00,000ను గుర్తించారు పోలీసులు. బెట్టింగ్ యాప్ల ద్వారా $1,78,78,000లో సంపాదించినట్లుగా సమాచారం. సోదరి చంద్రికకు 90 లక్షలు పంపినట్లుగా ఐబొమ్మ రవి ఒప్పుకున్నట్లుగా సమాచారం. లావాదేవీలన్నీ డాలర్ల రూపంలోనే ఐబొమ్మ రవి చేశాడు. రాకేష్ అనే వ్యక్తి ద్వారా ట్రేడ్ మార్క్ లైసెన్స్ పొందినట్లుగా గుర్తించారు. బెట్టింగ్ పైరసీ ద్వారా వచ్చిన నగదుతో జల్సాలు చేసినట్లుగా రవి ఒప్పుకున్నట్లుగా సమాచారం. కూకట్పల్లి నడిబొడ్డున రవి తన ఆఫీస్ నడిపినట్లుగా విచారణలో ఒప్పుకున్నాడు. 12 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ చేపట్టారు. 2019-23 మధ్య పైరసీ సినిమాలతో కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాడు. అనంతరం ఆదాయం తగ్గటంతో రవి కొత్త ఎత్తులు వేశాడు. సినీ పెద్దల్ని ఇరికించే ప్రయత్నం చేశాడు. డూప్లికేట్ ఐబొమ్మ పోర్టల్తో పోలీసులకు సవాల్ విసిరాడు. విఆర్ ఇన్ఫోటెక్ పేరుతో డొమైన్ రిజిస్ట్రేషన్ చేయించాడు. పైరసీ లేదంటూ మెయిల్ ద్వారా బుకాయించాడు. సాక్ష్యాలు పంపాలంటూ పోలీసులపై ఎదురు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. డొమైన్ ఫోన్ నెంబర్తో విదేశాల నుంచి ఆపరేషన్ చేసినట్లుగా నిర్ధారించారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లుగా మెసేజ్ రావడంతో కూకట్పల్లి ఇంటి వద్ద రవిని అరెస్ట్ చేశారు. 2007 నుంచి రవికి నకిలీ డాక్యుమెంట్స్ చరిత్ర ఉంది. ఫోర్జరీ సంతకాలతో లైసెన్స్, పాన్ కార్డులు సృష్టించాడు. పాత మిత్రుడిని గుర్తించినట్టు రవి నటించాడు. అసలు ఐబొమ్మ నాదేనని రుజువు ఉందా అంటూ పోలీసుల్ని ఎదురు ప్రశ్నించాడు. రవి స్నేహితులు మరో 2 పాత్రపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయంటున్నారు పోలీసులు.